ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అయిన బి. ఉదయలక్ష్మి ఏప్రిల్ 9న ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతిలోని ఏపీ సచివాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆమె తెలిపారు. ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఉదయలక్ష్మి స్పష్టం చేశారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్తో పాటు ఇతర వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఫలితాలను ఈ కింది వెబ్సైట్లో చూడవచ్చును. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్, వీటిలో కూడా చూసుకోవచ్చు. ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేయనున్నారు. గతేడాది మొదటి సంవత్సరానికి గ్రేడింగ్ విధానం అమలు చేయగా, ఈసారి రెండో ఏడాది ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేయనున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా ఇంటర్ బోర్డు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించారు. మొత్తం 1423 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి మొత్తం 10,17,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.